సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి మాత ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం విజయవంతం చేయాలని నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్ అన్నారు. సోమవారం గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా మంగళవారం రోజున సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని, శ్రీ తులసిదాత్రి నారాయణ కళ్యాణం వాసవి మాతకు ప్రత్యేక పూజలు అనంతరం 18,116 దీపాలు వెలిగించే కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వస్తు రూపేణా, ధన రూపేణా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు శంకర్ పంతులు, వాసు పంతులు, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి, కాశీనాథ్, కైలాస ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, గందే సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రేపు మంగళవారం 18/11/2025 రోజున సాయంత్రం 5 గంటలకు దాత్రినారాయణ స్వామి కళ్యాణం మరియు 18,116 దీపోత్సవ మహోత్సవం కార్యక్రమము ఈ రామాలయ ప్రాంగణంలో అమ్మవారి దేవాలయంలో అద్భుతంగా ప్రతిరోజు సహస్ర దీపాలను వెలిగిస్తున్నాం. అదేవిధంగా ఇది 3వ సంవత్సరము దీపోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇది ఈ ఆహ్వానం ప్రతి ఒక్కరికి, అందరూ ఆహ్వానితులే, పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను. మరి సహకరించే దాతలకు పేరు పేరును ధన్యవాదాలు. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మన సీతారామ ఉమామహేశ్వర స్వామి ప్రాంగణంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో రేపు విశేషమైనటువంటి దీపాలంకరణ సేవ జరపబడుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులకిద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి దీపాన్ని వెలిగిస్తే మన మనసులో ఉన్నటువంటి జ్యోతి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి అందరూ కూడా భక్తులంతా కూడా ఇచ్చేసి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క సీతారామ ఉమామహేశ్వర వాసవి అమ్మవారి అనుగ్రహాలకు పాత్రలు కాగలని మా యొక్క విజ్ఞప్తి. జై శ్రీరామ్.